హాయ్ గైస్, మా ఇంటి పక్కన అయితే స్టేషనరీ షాప్ ఉండేది. అక్కడికి వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కున్నా. కానీ ఒకటి మర్చిపోయా, అదే పెయింటింగ్స్. అది చాలా ఇంపార్టెంట్. అయితే మా మమ్మీ తెస్తాను. మా మమ్మీ ఎంత తెచ్చిందో తెలుసు, ఇప్పుడు చూపిస్తాను ఆగండి. సో ఇదే మాట క్యామెల్ పోస్టర్ కలర్స్ మాట. నాకు ఇది అసలు ఇష్టం ఉండదు, నేను వేరే వాడతాను. కానీ ఇది వాడాల్సిందే, కానీ డబ్బులు వేస్ట్ చేయకూడదు. దీన్ని అయితే తొందరగా అయిపోయేలాగా చేద్దాం. ఇంతవరకు క్యామెల్లోనే మనం ఆయిల్ ప్లాస్టర్స్, కలర్స్, స్కెచెస్ అన్నీ వాడేవాళ్ళం కదా. సో ఇంకా ఏం చేద్దాం, ఇంకా లోపల ఉన్న కలర్స్ అయితే ఈ 12 కలర్స్ మాట. అండ్ నెక్స్ట్ థింగ్ మాట, ఈ నాన్ షార్పింగ్ పెన్సిల్స్ అంటారు. దీన్ని అయితే మీకు ఒకటి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నా. దీనిపైన చిన్న క్యాప్ ఓపెన్ చేస్తే ఎలైజ్ అనమాట. నాకు ఈ మధ్యనే తెలిసింది. అండ్ ఇది పెన్సిల్స్ మాట. మనకి లిడ్ అయిపోయినప్పుడు దీన్ని కింద నుంచి ఇలా పార్ట్ పెట్టి మళ్ళీ పైన ఒక పార్ట్ ఓపెన్ చేసుకుంటే ఇవి లిడ్ పెన్సిల్ మొత్తం అలాగే లిడ్స్ ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే మీకు ఎలా నచ్చింది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది క్యూట్గా భలే ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ ద లీస్ట్ నా ఫేవరెట్ చూపిస్తాను ఆగండి. సో ఇదే మాట, సిల్వర్ కలర్ నోట్బుక్ గ్లిటర్స్ మాట. అండ్ పింక్ గ్లిటర్ నోట్బుక్ మాట. ఈ రెండిట్లో ఏది నచ్చింది అయితే కామెంట్ చేయండి. నాకైతే రెండు బాగా నచ్చేసాయి, ఎక్కువగా సిల్వర్. ఈ రెండు సింగిల్ రూల్ నోట్బుక్ మాట. సింగిల్ రూమ్ బుక్ అయితే డైరీ రాసుకుంటాకి. నాకైతే వైట్ అయితే దొరకలేదు, పింక్ కూడా అంతే. సో ఈ రెండిట్లో మీకు ఏం నచ్చిందో అయితే కామెంట్ చేయండి. అండ్ అసలు మర్చిపోయి అన్నిట్లో నాకు 260 పడ్డాయి. వద్దే అసలు నాకు అర్థం కావట్లేదు. సర్లే గైస్, ఎలా అనిపించిన కామెంట్ చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. ఓ సారీ మర్చిపోయాను, ఈ నోట్బుక్స్ని ఏం చేయాలో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్తున్నా. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.